టీమిండియాకు వన్డేలలో కొత్త కెప్టెన్ రాబోతున్నాడా? ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజానికి వన్డేలకు కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతను 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవ్వాలని చూస్తున్నాడు. కానీ ముందే తన కెప్టెన్సీని బీసీసీఐ లాగేస్తుందా? అతని ప్లేస్ లో కొత్త ప్లేయర్ ను పెట్టాలని చూస్తుందా? వీటికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే టీమిండియా సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్, కోహ్లీ టెస్టులకు అలాగే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో వారిద్దరూ కేవలం వన్డేలలో మాత్రమే ఆడుతున్నారు. కానీ రోహిత్ వయసు చూసుకుంటే ఆ వరల్డ్ కప్ టైంకి 40 ఏళ్లు వచ్చేస్తాయి. పైగా ఫిట్నెస్ కూడా ప్రాబ్లం గా మారే ఛాన్స్ ఉంది. దీంతో ముందే ఒక కొత్త కెప్టెన్ ని నియమించాలని బీసీసీఐ చూస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే టీ20లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు. టెస్ట్ కెప్టెన్సీ గిల్ చేతుల్లో ఉంది. దీంతో వన్డేలలో రోహిత్ ను కొనసాగిస్తే 3 ఫార్మాట్లలో 3 కెప్టెన్లు అవుతారు. అందుకే టెస్టుల్లో కెప్టెన్ గా రాణిస్తున్న గిల్ కు వన్డే బాధ్యతలు అప్పగించాలని చూస్తుందట. ఇప్పటి నుండే భవిష్యత్తు కెప్టెన్ గా గిల్ ను నియమించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా బంగ్లా పర్యటన రద్దు కావడంతో శ్రీలంకతో 3 వన్డేలు 3 టీ20లు ఆడబోతున్నారని సమాచారం. దీంతో ఈ సిరీస్ నుంచే వన్డే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపడతాడని తెలుస్తోంది.